వెళ్ళండి. సార్ రండి. వెల్కమ్. థ్యాంక్ యూ. చాలా కలర్ఫుల్గా ఉంది. సార్ రండి, ఇదిగోండి. కమలా మీకు చూశాను. ఇక్కడెలా? తను మీ వైఫా? కాదు. అనుకున్నా. సార్ రండి, లోపలికి వెళ్దాం. రండి. నేను బయలుదేరుతాను. టైం 2 అయిపోయింది. అది కాదు సార్, ఎంత దూరం వచ్చి ఊరికే మందు తాగేసి వెళ్ళిపోతే కావాలంటే నేను వెయిట్ చేస్తాను. సార్ ఈ రాత్రికి ఉండి వెళ్ళొచ్చుగా. అదంతా మనకి సెట్ అవుతూ. గుడ్ నైట్. తప్పుగా అనుకోకండి, ఓ వెల్కమ్ గిఫ్ట్ అని అనుకోండి. వీళ్ళలో ఎవరు కావాలి? పేరేంటి? సూసన్. సూసన్. నంబ్యార్, ఇప్పటికే చాలా ఓవర్ అయ్యింది. చాలా టైర్డ్ అయిపోయాను. చెడ్డ పేరు వస్తుంది. తర్వాత తేరగా దొరికింది కదా అని దోచేయడం, ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడం అనేది నాకు తెలీదు. ఒక అమ్మాయిని ఆట వస్తువు అనే లెవెల్కి దించడం సక్రియకి జాత కాదు. హలో సర్కిల్. ఏదేమైనా డబ్బిచ్చుకునేంత సత్తా నీలో లేదనుకుంటా. మీ ఒక్క నెల జీతం వీళ్ళ పౌడర్ ఖర్చులకే చాలదు. ఏదో లాటరీ తగిలిందనుకొని అనుభవించు సంతోషంగా. నాకు నువ్వే కావాలి. సార్ నంబియార్ గారు, యూర్ అవుట్ ఆఫ్ దిస్ పిక్చర్. సార్ ఫ్రేమ్లోనే లేరు. లాటరీ కొట్టాలంటే మినిమం బంపరే కొట్టాలి, తెలుసుకో. డబ్బులిస్తానే, నీ సొంత డబ్బులతో పౌడర్ కొనుక్కోవడం నేర్చుకో. వీళ్ళని కష్టపెట్టకు. ఈ చెయ్యి ఇంకోసారి నా మీద లేచిందంటే నువ్వు జీవితాంతం ఎడమ చేత్తోనే తినాల్సి వస్తుంది. వెళ్ళిరానా నంబియా? గత నెల 3వ తారీఖు 5 గంటలకి అర్జున్ చంద్రశేఖర్ అనే ఒక అబ్బాయితో పాటు ఇంకో అమ్మాయి స్టే చేశారా? అవును సార్. రాత్రి 10:50 రూమ్ వికెట్ చేశారు. అవునా? అవును సార్. అది నువ్వు చెప్పాలి. అదేంటది మళ్ళీ అబ్బాయి పేరు మీద మరో చెక్ ఇన్, అది కూడా రాత్రి 11:30కి? సార్ అదొచ్చి వాళ్ళు 30 గంటలోనే వచ్చారు సార్. ఆ రోజు రాత్రి ఉంటాను కానీ ప్లేస్ అడిగారు సార్. మరుసటి రోజు వెళ్ళిపోతా అన్నారు సార్. ఎందుకు తిరిగి వచ్చారు అని అడగలేదా? నటించింది చాలు గాని విషయం చెప్పు. సార్ వాళ్ళ వయసు పిల్లలు సార్, వాళ్ళ టైం సరిపోలేదు అనుకుంటాను. వివరంగా చెప్పు అయ్యా. ఇదంతా ఇక్కడ రెగ్యులర్గా జరిగేదే సార్. శని ఆదివారం పిల్లలే బుక్ చేస్తారు.
మైసూరు నుండి మంగళపురం నుండి ఎక్కువగా ఇక్కడ వస్తూ ఉంటారు సార్. ఎప్పుడు సింగిల్ నైట్కే బుక్ చేస్తారు సార్. ఎప్పుడైనా ఒకసారి ఎక్స్టెండ్ చేస్తారు. అందుకని నేను ఎక్కువగా పట్టించుకోను సార్. బిజినెస్ కూడా జరగాలి కదా సార్. చెక్అవుట్ ఎప్పుడు చేశారు? కరెక్ట్గా గుర్తులేదు సార్. ఇంచుమించు 6-6:30 అయి ఉంటుంది. ఎలా వెళ్ళారు? ఆ అబ్బాయి బైక్లోనే సార్. సార్ ఇంకొక విషయం, రాత్రి వాళ్ళు తిరిగి వచ్చి రూమ్ బుక్ చేసేటప్పుడు చాలా టెన్షన్గా ఉన్నారు సార్. వాళ్ళ ఫోన్ పోయిందని మా దగ్గర వచ్చి ఫోన్ చేశారు సార్. వాళ్ళు ఎవరికి ఫోన్ చేశారు? ఇక్కడ ఫోన్ డెడ్ సార్, ఎవరు రాలేదు. సార్ ఒక విషయం చెప్పండి సార్, ఏదైనా సీరియస్ కేసా? పోరా వెళ్ళి పని చూసుకో.